గ్యారెంటీలు డిక్లరేషన్లతో తెలంగాణలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని సిడబ్ల్యూసీ వ్యక్తం చేసింది. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రైట్ వరుణ్, ఏదైతే కొద్దిసేపటి క్రితమే సిడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఏదైతే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రతివ్యూహాలు అయితే రచించింది. ప్రధానంగా చూసుకుంటే కనుక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటుకు అనుకూలంగా ఉందని చెప్పేసి కూడా సిడబ్ల్యూ సమావేశంలో ప్రధానంగా చర్చకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కర్ణాటక తరహా ఇక్కడ తీసుకురావాలని చెప్పేసి కూడా పార్టీ భావించింది. ముఖ్యంగా కర్ణాటకలో ఏదైతే గేమ్ ప్లాన్ ఉందో దాన్ని మరికొద్దిగా అడ్వాన్స్గా గేమ్ ప్లాన్ ఇక్కడ చేశారని మనం భావించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కనుక కర్ణాటకలో అక్కడ గెలుపుకి కారణమైన ఏవైతే పథకాలు ఏవైతున్నాయో అవే పథకాలను కూడా ఇక్కడ ప్రవేశపెట్టబోతుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఈరోజు జరిగిన సిడబ్ల్యూ సమావేశంలో మొత్తంగా చూసుకుంటే కనుక 5 రాష్ట్రాల ఎన్నికలతో పాటుగా ప్రధానంగా తెలంగాణలో పాగా వేయడానికి ఏ మార్గాలు ఉన్నాయన్న దాని మీదనే ప్రధానంగా సిడబ్ల్యూసీలో చర్చ జరిగిందని చెప్పొచ్చు. సిడబ్ల్యూసీలో ప్రధానంగా చూసుకుంటే కనుక గత కొద్ది రోజులుగా కూడా ఏదైతే గ్యారంటీ కార్డు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెబుతూ వచ్చిందో 5 గ్యారంటీ కార్డు కాస్త అది సూపర్ 6 గ్యారంటీ కార్డుగా మారింది. దాదాపుగా తెలంగాణకు సంబంధించి అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకుని ఈ గ్యారంటీ కార్డు రూపొందించినట్లు కూడా మనకి వాళ్ళు అందించిన సమాచారం బట్టి తెలుస్తుంది. ఒకసారి చూసుకుంటే కనుక రైతులను దృష్టిలో పెట్టుకున్నారు, అదేవిధంగా రైతు కూలీలను కూడా దృష్టిలో పెట్టుకున్నారు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకున్నారు, అదేవిధంగా మహిళలను దృష్టిలో పెట్టుకుని చేశారు. అదేవిధంగా మనకి గృహ అవసరాలకు సంబంధించిన విద్యుత్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సూపర్ 6 గ్యారంటీ కార్డులు రూపొందించారని చెప్పొచ్చు. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం చూసుకుంటే కనుక ఒకసారి ముఖ్యంగా రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఎకరాకు 15,000 ఇవ్వాలని చెప్పేసి కూడా సూపర్ 6 గ్యారెంటీలు అందులో పేర్కొన్నారు. అదేవిధంగా వ్యవసాయ కూలీలకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించబోతున్నారు ఈ కార్డు ద్వారా. ఇక మరోవైపు చూసుకుంటే కనుక మనకి గృహలక్ష్మి మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం ప్రతి నెల అందించేందుకు కూడా ఈ సూపర్ 6 గ్యారెంటీలో అందులో పొందుపరచడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక చేయూత ద్వారా భరోసా చేయూత ద్వారా కూడా వృద్ధులకు వితంతు పెన్షన్లకు అదేవిధంగా మనకి ఎవరైతే వికలాంగులు ఉంటారో వాళ్ళకు కూడా 4,000 రూపాయల నెలకు ఆర్థిక సాయం అందించాలని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే గ్యారంటీ కార్డు తయారు చేసిందో ఆ గ్యారంటీ కార్డులో పేర్కొనడం జరిగింది. ఇక మరోవైపు చూసుకుంటే కనుక విద్యార్థుల విషయంలో విద్యార్థులకు చదువులు ఈ మధ్యకాలంలో చాలా భారమైపోయిన నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఏదైతే కార్పొరేట్ కళాశాలలు కార్పొరేట్ కాలేజీలు స్కూల్స్ ఏ విధంగా అయితే మనకి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్న తరుణంలో విద్యార్థులు ఏదైతే నాణ్యమైన విద్యకు దూరం అవుతున్న క్రమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి విద్యార్థి కూడా చదువుకునేందుకు 5 లక్షల రూపాయల భరోసా కార్డును కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వబోతుంది. వచ్చే ఎన్నికల్లో విద్యార్థులకు ఇది ఒక కానుకగా కాంగ్రెస్ పార్టీ అందించాలని చెప్పేసి కూడా తన గ్యారంటీ కార్డులో పేర్కొనడం జరిగింది. ఇక అదేవిధంగా ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ పథకం ద్వారా ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణానికి సంబంధించి ఎవరైతే సొంత స్థలం ఉంటుందో వాళ్ళ ఇళ్ల నిర్మాణానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ తన గ్యారంటీ కార్డులో పేర్కొనడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ ఆ సూపర్ 6 గ్యారంటీ పేరుతోని 6 గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవేళ నెక్స్ట్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత అందించాలని చెప్పేసి భావిస్తుంది. ఈ మేరకు ఈ సూపర్ 6 గ్యారంటీ పథకాలను కూడా ఇళ్ళింటికి కూడా అందించబోతుంది. మొత్తానికి ఈ పథకాల ద్వారా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ శ్రేణుల్లో ఒక ఉత్సాహము అదేవిధంగా ఒక నమ్మకం అయితే కలిగింది. నెక్స్ట్ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము అధికారంలోకి రావడానికి సూపర్ 6 ఫార్ములా మాకు వర్క్ అవుతుంది అని చెప్పేసి కూడా చెప్తుంది. ఎందుకంటే ఇదివరకే కర్ణాటక రాజకీయాల్లో ఈ ఫార్ములాను అమలు చేయబడింది. ఇందులో కొంత అడ్వాన్స్గా ఈ ఫార్ములా తీసుకురావడంతో ఇది మరింతగా ప్రజలకు చేరువవుతుంది. అదేవిధంగా ఏదైతే తాము భావిస్తున్నామో 80 సీట్లు 90 సీట్లు అని అనుకుంటున్నామో అది ఎన్నికల దగ్గరకు వచ్చే కొద్దీ కూడా మరింతగా దగ్గర 100 వరకు కూడా అంటే శతకం పూర్తి చేస్తామన్న ఒక కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తుంది. మొత్తానికి ఈ ఏదైతే సిడబ్ల్యూ సమావేశాలు తాజ్ కృష్ణ వేదికగా ముగిశాయి. ఇప్పుడు నేతలందరూ కూడా చలో తుక్కుగూడ వైపు కదులుతున్నారు. ఇదే తుక్కుగూడ దగ్గరలో ఏదైతే శంషాబాద్ దగ్గర ఉన్న తుక్కుగూడ దగ్గర రాజీవ్ గాంధీ ప్రాంగణం ఏర్పాటు చేశారు. అక్కడ 10 లక్షలతోని కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఈ ప్లాన్కి ఇప్పటికే అతిరథ మహారందరూ కూడా తరలి వెళ్తున్నారు. అక్కడ పరిస్థితి అయితే ఇప్పటికే లక్షలాదిగా తరలి వస్తున్న వాహనాలతో అక్కడ ఆ ప్రాంగణం అవుతుంది అది కిక్కిరిసిపోయింది. వరుణ్, శ్రీనివాస్, ఇక్కడ ఒక విధంగా చూసుకున్నట్లయితే సిడబ్ల్యూసీ కొన్ని వ్యాఖ్యలు చేసింది. సీఎం కేసీఆర్ బంగారు తెలంగాణను నిజం పరిపాలనగా తీసుకొచ్చారని సిడబ్ల్యూ ఆరోపించింది. ఇంకోటి ఇందిరాగాంధీలో ఇచ్చిన హయాంలో ఇచ్చిన భూములను కూడా కేసీఆర్ లాక్కున్నారు అంటే ఆరోపించింది. ఈ 2 వ్యాఖ్యలను కూడా ఏ విధంగా చూడొచ్చు అసలు?
ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి అనేక ఆరోపణలు చేస్తుంది. ముఖ్యంగా ఏదైతే ప్రజల్లో కావచ్చు, అదేవిధంగా కొన్ని విచారణ సంస్థల ద్వారా కావచ్చు, ఏవైతే కేసీఆర్ కుటుంబ పాలనకు సంబంధించిన బయటపడ్డ అవినీతి విషయంలో కావచ్చు, అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే ఇందిరా పాలనలో అంతకుముందు ఏదైనా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏదైతే పేదలకు ఇచ్చిన భూములు ఏవైతున్నాయో ఆ భూములు లాక్కోవడం విషయంలో కావచ్చు, ఇవన్నిటి కూడా కేసీఆర్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతకు పాల్పడింది. ముఖ్యంగా ఏదైతే ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు పేద బడుగు వర్గాలకు లబ్ధి చేకూర్చే విధంగా వారికి ఆర్థిక సాయం అందించిన కాంగ్రెస్ పార్టీ ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో, వాళ్ళకి ఏవైతే స్థలాలు ఇచ్చిందో ఆ భూములన్నింటినీ కూడా లాక్కోవడాన్ని పదే పదే కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూ సమావేశంలో చర్చించారు. కేసీఆర్ పాలన ప్రజా వ్యతిరేక పాలనగా ఉంది. ఏదైతే తెలంగాణ ఇచ్చింది, మేము తెలంగాణ కోసం బంగారు తెలంగాణ సాధిస్తామని చెప్పిన తర్వాత కేవలం ఇది ఒక కుటుంబ పాలనకే పరిమితమైంది. ముఖ్యంగా అవినీతికి ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వంలో అవినీతి చాలా హెచ్చుగా ఉంది, చాలా ఎక్కువగా అవినీతి జరుగుతుంది. ఇటు ధరణి విషయంలో కావచ్చు, లేకుంటే ఇతర లిక్కర్ స్కామ్ విషయంలో కావచ్చు, అదేవిధంగా అనేక కుంభకోణాలు ఇటు కేసీఆర్ కుటుంబము, అదేవిధంగా బీఆర్ఎస్ పాలన మంత్రులు కావచ్చు, వీళ్ళంతా కూడా అవినీతికి ఎక్కువగా పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ గతంలో తీసుకొచ్చిన భూములను కూడా లాక్కున్నారు. అదేవిధంగా గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ కూడా పక్కకు పెట్టి కేవలం తమ కుటుంబ పాలన మీదనే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసిందని చెప్పేసి కూడా సిడబ్ల్యూ సమావేశంలో చర్చకు వచ్చింది. ఆ తర్వాత వచ్చిన మీడియా సమావేశంలో కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. వరుణ్, శ్రీనివాస్, ఒక విధంగా చెప్పుకుంటే రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కూడా సక్సెస్ అవుతుందని చెప్పుకోవచ్చు. నిన్న తుమ్మల చేరారు, అదేవిధంగా ఈ రోజు తుక్కుగూడ సభలో కూడా కొంతమంది నేతలు చేరుతున్నట్లు మనకి వార్తలు అయితే వస్తున్నాయి. దీంట్లో ఎంతవరకు నిజం ఉంది? ఒకవేళ చేరితే ఎవరెవరు చేరుతున్నారు, వాళ్ళ పేరు ఏమైనా బయటకు వచ్చినాయా? చూస్తున్నాం కదా, ఏదైతే మనకి చేరికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా ఒక గోప్యత పాటిస్తుంది. ఎందుకంటే ఎవరైతే బయటికి వస్తున్నారో వాళ్ళని మళ్ళీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని బెదిరించో, నయాన్నో భయాన్నో, లేకపోతే తాయిలలో చూపే వాళ్ళ వైపు ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ చేరికల విషయంలో చాలా గోప్యతగా పాటిస్తూ వచ్చింది. ఏదైతే నేతలు చేరతారు అని చెప్పేసి చేరిన తర్వాతనే అసలు విషయాన్ని బయట పెట్టే విధంగా వాళ్ళ వ్యూహాలు రచిస్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగాయి. ముఖ్యంగా ఏదైతే బీజేపీలో ఏదైతే అధ్యక్షుని మార్పు తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందని చెప్పొచ్చు. అదేవిధంగా బీజేపీలోకి వెళ్దాం అనుకున్న నేతలందరూ కూడా కాంగ్రెస్ వైపుకి మళ్ళుతున్నారు. మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా చాలామంది ముఖ్య నేతలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, చాలామంది రాజీనామాలు చేసి మరి కాంగ్రెస్లో పార్టీని చేరిన దాఖలాలు ఉన్నాయి. మనకి నిన్ననే మనం చూసాము, మన ఖమ్మం నుంచి తుమ్మల కావచ్చు, తుమ్మల అనుచరులు కావచ్చు చేరడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నుంచి జిట్టా బాలకృష్ణారెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొందరు నేతలు చేరడం జరిగింది. ఒకరే కాదు, చాలా మంది లిస్ట్ ఉంది. కానీ వీళ్ళందరూ కూడా చేరిన తర్వాతనే పూర్తిగా వాళ్ళు 100% కాంగ్రెస్లోకి వస్తున్నారని చెప్పిన తర్వాతనే వారి పేర్లు బయట పెడతామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే పదే చెప్తుంది. ఆ విధంగానే ఆపరేషన్ ఆకర్ష్ సంబంధించి ప్రతివ్యూహాలు రచిస్తుంది. వీళ్లే కాదు, ఎన్నికలు దగ్గర పడ్డే వేళ మరికొంతమంది నాయకులు అటు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, లేదా మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లాలకు సంబంధించిన ముఖ్య నేతలు కావచ్చు, వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తున్నారని చెప్పేసి కూడా పిసిసి అధ్యక్షుడు చీఫ్ మనకు రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ నేతలు పదే పదే చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ రోజు కూడా కొన్ని చేరికలు ఉండబోతాయని చెప్పేసి కూడా తెలుస్తుంది. అది ఎవరో ఏంటో స్టేజ్ మీదనే మీరు చూడండి అని చెప్పేసి కూడా పిసిసి నేతలు చెప్తున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కూడా చేరికలు అనేవి మరింత ఉండబోతున్నాయి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఎన్నికలు రావడానికి ఒకవేళ డిసెంబర్లో, మామూలుగా అయితే డిసెంబర్లో రావాలి, డిసెంబర్లోకి వచ్చినప్పుడు కూడా దాదాపుగా అధికార పార్టీలు, రెండు అధికార పార్టీలు, ఇటు కేంద్ర అధికార పార్టీ నుంచి ఇటు రాష్ట్ర అధికార పార్టీ నుంచి కూడా చేరికలు మాత్రం ఖచ్చితంగా ఉండబోతున్నాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ మనకు చెప్తుంది. వరుణ్, శ్రీనివాస్, మీరు అన్నట్లుగా కర్ణాటకలో ఇచ్చిన హామీలను కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తే ఒకవేళ ప్రజలు దీన్ని నమ్మి వీళ్ళకి ఓట్లేస్తారు, ప్రజాదరణ వస్తుంది అని ఖచ్చితంగా మనం అనుకోవచ్చా? ఇక్కడ సక్సెస్ అవుతుందని ముఖ్యంగా అనుకోవచ్చా? ఎందుకంటే మనము కాంగ్రెస్ ఫార్ములా, కర్ణాటకలో కాంగ్రెస్ ఫార్ములా చూసాం. ఏవైతే పథకాలు తీసుకొచ్చిందో ఆ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి చేరువయ్యాయి. ప్రజలు అక్కడ నమ్మడం జరిగింది. నమ్మినారు కాబట్టే అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్కి పట్టడం జరిగింది. సేమ్ ఫార్ములాను ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అదే ఫార్ములాను అప్లై చేయబోతున్నారు. మరింతగా అభివృద్ధి చెందిన ఫార్ములా మరికొంత యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేయడం ద్వారా ఇక్కడున్న సమస్యలు తీసుకుని ఈ సమస్యలను కూడా ఇది గ్యారంటీ కార్డులో పెట్టడం జరిగింది. గ్యారంటీ కార్డులో పెట్టిన తర్వాత ముఖ్యంగా చూస్తున్నాం గత కొద్ది రోజులుగా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ క్రమంగా పెరుగుకుంటూ వచ్చింది. ఎప్పుడైతే బీజేపీ అధ్యక్షుని మార్పు జరిగిందో ఆ గ్రాఫ్ పెరుగుదల అనూహ్యంగా మరింతగా పెరిగిందని చెప్పేసి విశ్లేషకులే చెప్తున్నారు మనకి. మరోవైపు చూసుకుంటే కనుక
ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఒక వైపు ప్రభుత్వ వ్యతిరేక ఓటు పెరుగుతూనే మరోవైపు పాజిటివ్ ఓటు కూడా పెరుగుతుందని చెప్పేసి కూడా విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే గత కొంతకాలంగా చూస్తున్నాం, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరిగాయి, అదేవిధంగా కింది స్థాయి నేతలు చేరడం జరిగింది. సైలెంట్గా చాప కింద నీరులా మొత్తం చాలామంది అధికార పార్టీ నుంచి కావచ్చు, బీజేపీ పార్టీ నుంచి కావచ్చు, కింది స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిక మీద ఉత్సాహం చూపిస్తున్నారు, చేరుతున్నారు. అంటే ఒకవేళ ఈ గ్యారంటీ స్కీమ్ ఏదైతుందో కర్ణాటకలో అమలవుతుంది, అక్కడ సక్సెస్ఫుల్గా 100 రోజులు కూడా పూర్తి చేసుకుంది. ఇటీవలనే 100 రోజుల పండుగ కూడా వాళ్ళు చేసుకోవడం జరిగింది. సో అక్కడ సక్సెస్ అయింది కాబట్టి అదే ఫార్ములా ఇక్కడ కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గట్టిగా నమ్ముతుంది. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇక్కడ రైతులను దృష్టిలో పెట్టుకున్నారు, మహిళలను దృష్టిలో పెట్టుకున్నారు, విద్యార్థులను దృష్టిలో పెట్టుకున్నారు. సో ప్రధానంగా మనకి ఈ మెయిన్ స్ట్రీమ్ ఏదైతే ఉంటుందో వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ సూపర్ 6 గ్యారంటీ కార్డు ఏదైతే రూపొందించారో దీని మీద ప్రజలు కూడా కదా కొంతకాలంగా అన్ని పార్టీలను అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. సో ఏదైతే సూపర్ 6 ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించబోతుందో దాని మీద కూడా ప్రజలు నమ్మకంతోనే ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ పాలన చూశారు, గత 2 దఫాలుగా కూడా బీఆర్ఎస్ పాలన కొనసాగుతుంది. ఒకవేళ ప్రజలు ప్రభుత్వం మారాలి అనుకుంటే మాత్రం కాంగ్రెస్ వైపే ఖచ్చితంగా ఉంటారని చెప్పేసి కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నారు. వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్.